మూవీ ఎలా ఉంది? చాలా బాగుంది, సూపర్ బ్లాక్ బస్టర్, అన్ని ఎలిమెంట్స్ చాలా బాగా కారాయి. ఇట్స్ ఫుల్ ఫ్లెజ్డ్ ఎంగేజింగ్ మూవీ, ఎక్కడ బోర్ కొట్టలేదు, చాలా బాగా అనిపించింది. ఎవరు యాక్టింగ్ బాగా చేస్తారు? నాని గారు చేస్తారా, అజయ్ సూర్య గారు చేస్తారు? ఇద్దరు ఈక్వల్ గా చేశారు, ఎవరి రోల్ కి వాళ్ళు తగ్గట్టుగా 100% ఇచ్చారు. దసరా మూవీ మించి ఉందా మూవీ? దసరా మూవీ మించి ఉందా నాని గారిది? అలా చెప్పలేమండి, ఎవరి డైరెక్టర్ వాళ్ళు తగ్గట్టుగా తీస్తారు. దసరా మూవీలా చాలా బాగుంది. ఈ మూవీ ఎలిమెంట్ లో తీసినట్టు ఇది చాలా బాగుంది. రేటింగ్ ఎంత ఇస్తారు? రేటింగ్ 4/5. ఫ్యామిలీతో కలిసి వెళ్ళొచ్చా? హ్యాపీగా వెళ్ళొచ్చు, అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, ఫ్యామిలీ ఎలిమెంట్ కూడా ఉంది. ఎందుకని? బాగుంది, సూపర్ పిక్చర్, సెంటిమెంట్ బాగుంది, మదర్ సెంటిమెంట్ బాగుంది, పిక్చర్ బాగుంది, నాని యాక్షన్ బాగుంది, విలన్ యాక్షన్ బాగుంది, ఇద్దరు డగ్గఫర్ యాక్షన్ ఉంది, విలన్ హీరో. నాని ఈ మూవీలో స్క్రీన్ మీద చూడగానే మీకు ఎట్లా అనిపించింది ఆ బీజిఎం తో? నాని సూపర్ ఉంది, చాలా బాగుంది, అబ్బాయి లాగా అనిపించాడు. మీ అబ్బాయి లాగా అనిపించదా? ఓకే, చాలా బాగుంది. సో సూర్య యాక్టింగ్ ఎలా ఉంది? సూర్య యాక్టింగ్ కూడా బాగుంది, సూపర్. మూవీలో హైలైట్స్ అంటే ఏం చెప్తారమ్మా? హైలైట్స్ అంటే హీరో యాక్షన్ బాగుంది, విలన్ది బాగుంది, మదర్ సెంటిమెంట్ బాగుంది, హీరోయిన్ గారు యాక్టింగ్ ఎలా ఉంది? హీరోయిన్ కూడా బాగుంది. ఈ మూవీలో మదర్ సెంటిమెంట్ చాలా బాగుంది అంటున్నారు, సో మదర్స్ అందరికి బాగా కనెక్ట్ అవుతుంది. కరెక్ట్గా ఉంది. ఓకే, థ్యాంక్ యూ. Everyone did their best and very well directed movie and నాని కూడా చాలా బాగా చూపించారు ఈ మూవీలో అండ్ అంతే. సూర్య గారి యాక్టింగ్ ఇస్ టూ గుడ్, నాని ఇస్ అల్టిమేట్ అండ్ హీరోయిన్ కూడా చాలా బాగా చేశారు. అంతా యాక్టింగ్ అంతా చాలా శనివారంకి మూవీకి ఏమైనా లింక్ ఉందా? యా డెఫినెట్లీ, అందరూ చూసి చాలా తెలుసుకోవాలి సినిమా గురించి. మేము చెప్తే అది స్పాయిలర్ అవుతుంది. థ్యాంక్ యూ. చాలా ఉంది. బాగుందన్న, చాలా బాగుంది. యా నేను నాని డైరెక్ట్ ఫ్యాన్, సో ఫ్యాన్ కాకుండా కానీ బాగుంది. అక్కడక్కడ కొంచెం ఫ్లాట్ అనిపించింది, లైక్ ఏమంటారంటే కొంచెం ఏమంటారు లైక్ యాక్షన్లో కూడా కొంచెం ఎస్జే సూర్య గారు కామెడీ క్రియేట్ చేశారు అనమాట. సో అది ఎవ్రీవన్ విల్ బి లైకింగ్ అనమాట, చెప్పక్కర్లేదు. న్యాచురల్ యాక్టింగ్ ఎస్జే సూర్య గారిది అయితే రోల్ లైక్ రిమెంబర్ అయిపోతుంది. ఆయనది మంచి క్యారెక్టర్ పడ్డది ఇండస్ట్రీలో, తెలుగు ఇండస్ట్రీలో చాలా బాగుంది. హ్యాట్రిక్ హిట్ పక్కా బ్లాక్ బాస్టర్ బొమ్మ. హీరోయిన్ యాక్టింగ్ ఎలా? హీరోయిన్ ఓకే, అంతగా చూపించలేదా? లేదు యాక్టింగ్ గురించి లైక్ అంత రోల్ ఏమి ఉంటుంది, బట్ మూవీ చూస్తే అర్థమవుతుంది. మూవీలో హైలైట్స్ అంటే ఏం చెప్తారు? నాని ఎస్జే సూర్య. సినిమా చాలా బాగుందమ్మా, నెంబర్ 1గా ఉంది, సూపర్ హిట్ అవుతుంది. ప్రార్థన నాని యాక్టింగ్ ముందులాగా ఉంది, సో నానికి మళ్ళీ ఇంకో హిట్ పడుతుంది. ప్రాబ్లం బాగుంది, సినిమా బాగుంది. హైలైట్ అంటే మొత్తం సెంటిమెంట్ ఉంది, సో దానికి తగ్గట్టు నాని కూడా బాగా చేశాడు, యాక్షన్ బాగుంది, నాని యాక్షన్ బాగుంది అన్నట్టు. అదే సూర్య కూడా కరెక్ట్, సూర్య తప్ప వేరే ఎవరు చేయలేరు, అంత బాగా చేశాడు విలన్గా, చాలా బాగుంది. ఇద్దరు కాంబినేషన్ బాగుంది. హీరోయిన్ కూడా బాగుంది, ఆమె లెవెల్లో పోలీస్ యాక్టర్ కాబట్టి పోలీస్గా బాగా చేసింది. ఆమె కూడా సొసైటీకి ఉందండి, అంటే మనం అందరూ కలిసి ఉండాలి, అంటే ఎవరికన్నా ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు నువ్వే పోవద్దు, నీతో పాటు ఉండేవాడు కూడా రావాలి, అందరూ కలిసి ఉంటే మనల్ని ఏం చేయలేరనే సెంటిమెంట్ ఇది కూడా ఉంది, స్టోరీ ఉంది. అన్నీ కరెక్ట్గా కలిసాయండి, సినిమా బాగుంటుంది. బాగుంది, కరెక్ట్గా సరిపోద్దా ఎన్వైరన్మెంట్, ఎందుకంటే ఆయనకు ఆ రోజు కోపం వస్తుంది కాబట్టి సినిమా పెట్టారు, సో కరెక్ట్గా ఉంది. ఆ సెంటిమెంట్కు పెట్టిన దానికి కరెక్ట్గా ఉంది. కంపల్సరీ కొట్టింది, బాగుంది సినిమా. థ్యాంక్ యూ. ఏదో అలా ఏం లేదు, మూవీ అయితే చాలా బాగుంది బ్రో. సేమ్ మా ఫ్రెండ్ కృతిన్ అని ఒకడు ఉంటాడు బ్రో, మా వాడిది సేమ్ బయోపిక్ లాంటిది. మా వాడు శనివారం ఒక్క రోజు కొట్టాడంటే మిగిలిన 2 రోజులు కొడతాడు. సేమ్ నా ఫ్రెండ్ స్టోరీలో అనిపించింది. కృతిన్ రెడ్డి అని చాలా బాగుంది బ్రో, బీజిఎం కూడా చాలా బాగుంది. బీజిఎం కూడా చాలా కొత్త డైరెక్టర్ కూడా చాలా బాగా చేశాడు, ఎక్సలెంట్ బ్రో మనోడు చేసి. అది ఇది అయితే చాలా ఎక్సలెంట్ బ్రో, ఇంకా మీరు చూడాలి, కంపల్సరీ చూడవలసిన మూవీ. ఫన్ ఏ ఉండదు బ్రో, అన్ని ఫైట్సే, కానీ స్టోరీ బాగుంటది. ఓన్లీ డైలాగ్స్ అన్ని ఎక్సలెంట్ బ్రో, బాగా డెలివరీ చేసే డైరెక్టర్. అంతా బాగుంటది బ్రో. ఫన్ ఫస్ట్ హాఫ్ ఫన్ ఉంటుంది, సెకండ్ హాఫ్ అంతా యాక్షన్ ఉంటుంది బ్రో.
బ్రో అర్థం కాలే విలన్ రోలే మెయిన్ బ్రో మూవీకి. ఎస్జే సూర్య గారిదే మెయిన్. చాలా బాగుంది బ్రో విలన్ రోల్ కూడా. సాంగ్స్ బీజిఎం బ్రో హైలైట్. మూవీ మొత్తానికి బీజిఎం హైలైట్. సేమ్ అయితే మా కీర్తిన్ రెడ్డి అని ఒక ఫ్రెండ్ ఉంటాడు బ్రో, సేమ్ ఆడి వైపులాగా అనిపించింది. ఓకే బ్రో. ఆయన సినిమా అయితే నాకు నిజంగా చెప్తున్నా కదా, చాలా అంటే చాలా బాగా నచ్చిందన్న. నిజంగా నాని అన్నకి అంటే దసరా ఆయన అన్న తర్వాత ఈ సినిమాతో అంతకు మించి వస్తాయన్న అవార్డులు. అయితే అవార్డు ఓరియంటెడ్ సినిమా ఇది. చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. ముఖ్యంగా డైరెక్షన్ అన్న వివేక్ ఆత్రేయ గారు అయితే నిజంగా మరో రాజమౌళి, మరో నాగశ్విన్ అలా అవుతాడన్న, అంత రేంజ్లో ఉంది సినిమా కూడా. ఒక మంచి స్టోరీని తీసుకొని ఒక మదర్ సెంటిమెంట్ కానీ, ఒక ఫ్యామిలీ ఎమోషన్స్ కానీ, ఒక ఊరు కానీ, ఆ లవ్ ట్రాక్ కానీ చాలా అంటే చాలా బాగా చూపించారు. నాకు నిజంగా సినిమాలో నచ్చింది ఏంటంటే ఒకటన్నా ఫైటింగ్ సీన్లు అన్న. అమ్మ ఫైటింగ్ సీన్లు అయితే నిజంగా పిచ్చెక్కిపోయింది. ఇంకా ఫైటింగ్ సీన్కి తోడు ఆ బీజిఎం అన్న జేక్స్ గారు కొట్టింది మామూలుగా. ఆ ఫైటింగ్ సీన్కి ఆ బీజిఎం అనేది పక్కా ప్లస్ అంటే ప్లస్ అయ్యింది. నాకైతే సినిమా అయితే వేరే రేంజ్కి వెళ్ళిపోయింది అన్న. అంటే నాని గారి యాక్టింగ్ మన అందరికి తెలిసిందే. అతనితో పాటు విలన్గా ఎవరబ్బా ఎవరు సూట్ అవుతారు అని అనుకుంటే ఎస్జే సూర్య గారు అన్న. తన యాక్టింగ్కి దండం పెట్టినా కూడా తక్కువే అనిపిస్తుంది నిజంగా. అంటే వచ్చాడు ఇట్టి కొట్టాడు రిపీట్, వచ్చాడు ఇట్టి కొట్టాడు రిపీట్. నిజంగా నా అంతే వాళ్ళిద్దరిని ఫ్రేమ్లో చూస్తుంటే అసలు మామూలు అరుపులు కాదు, థియేటర్ మొత్తం అరుపులు ఉన్నాయి. ఓవరాల్గా ఇది ఒక మంచి స్టోరీ, మంచి సినిమా అన్న. సో మీరు అందరు వెళ్ళి చూడండి, మీ అందరికి చాలా బాగా నచ్చుతుంది అన్న. థ్యాంక్ యూ. సినిమా వచ్చింది కదా, శనివారం రిలీజ్ చేయాలి కదా డైరెక్టర్ కూడా. ఇవాళ చేసావేటయ్యా వివేక్ అయ్యా? శనివారం నీకు సరిపోదా అయ్యా? శనివారం సరిపోదా? ఇవాళ ఏం రిలీజ్ చేసినావు? సినిమా అయితే నాని అన్నయ్య ఎరగదీయలేదు. అబ్బాబ్బాబ్బా నాని అన్నయ్యకే వచ్చినారు ఇంకో బోని. బాబా ఎలగ తీసినాడు నాయన. నాని అన్నీలో దసరా తర్వాత మరో మాసు, ఓర మాసు, యమ మాసు, మరో క్లాసు, న్యాచురల్ స్టారు ఎరగ తీశాడు. ఆడగుంటల్ని మురిపించాడు నాయన. అలాగెలా లేదు బాబా. విలన్ క్యారెక్టర్ అంటే ఎస్జే సూర్యన్ అన్నయ్య. ఒక సైకో కానీ, ఒక విలన్ కానీ, ఒక దరిద్రుడు కానీ, ఒక పాపాత్ముడు కానీ, ఒక చండాలుడు కానీ, ఒక నీచుడు కానీ, ఏటైనా ఎస్జే సూర్యనే ఎస్జే సూర్యనే చెయ్యాల. ప్రియాంక మోహన్ అబ్బాబా గొంట అయితే అదిరిపోలేదబ్బా. కొంత నిగరగలు ఆడుతుంది అమ్మాయి. మొత్తం డ్రెస్సింగ్ గిస్టింగ్ కానిస్టేబుల్ డ్రెస్ చేసింది, పోలీస్ యూనిఫామ్ లో అమ్మాయి. అబ్బా అదిరిపోనాది. ఫస్ట్ సినిమా అనుకుంటా పోలీస్ యూనిఫామ్ లో గట. అలాగెలగలేదు. కాకి వేసిందంటే అబ్బా అదొక సీన్ అబ్బా. అదొక విజువాలిటీ మనం ఊహించలేము. అదొక టైపు సినిమా మొత్తం అర్థమైనా. మీరైనా ఏంటి గవర్నమెంట్ కూడా శనివారం రోజు సెలవు పెడితే బాగుంటుంది. ఆదివారాలు ఎందుకయ్యా సెలవా? శనివారం ఎత్తుకొని ఇలాగ బడిత పూజలు ఏమైనా ఉంటే చేసుకోవడానికి, ఇలా రొమాంటిక్ ఏమైనా ఉంటే రొమాన్స్ పిల్లలతో చేసుకోవడానికి, టైం పాస్ తిరగడానికి, లవర్స్ వెళ్ళడానికి శనివారం అయితే బాగుంటుంది. 5 నిమిషాలు వెళ్ళిపోతాం. సినిమా అయితే సూపర్గా ఉంది నాయన. అందరు గారు చూడండి. ఇంతకీ ఏ ఊరు మీది? శ్రీకాకుళం. నిజం చెప్పలే లాంగ్వేజ్ మ్యాచ్. లేదు శ్రీకాకుళం తెలుగు మీడియం నువ్వు? లేదు. అయితే సినిమా అయితే సూపర్ గా ఉంది. సాంగ్స్ అయితే సినిమా చాలా బాగుందమ్మా. నెంబర్ 1గా ఉంది. సూపర్ హిట్ అవుతుంది. ప్రాబ్లం నాని యాక్టింగ్ ముందులాగా ఉంది. సో నానికి మళ్ళీ ఇంకో హిట్ పడుతుంది. ప్రాబ్లం బాగుంది. సినిమా బాగుంది. హైలైట్ అంటే మొత్తం సెంటిమెంట్ ఉంది. సో దానికి తగ్గట్టు నాని కూడా బాగా చేశాడు. యాక్షన్ బాగుంది. నాని యాక్షన్ బాగుంది అన్నట్టు. అదే సూర్య కూడా కరెక్ట్గా సూర్య తప్ప వేరే ఎవరు చేయలేరు, అంత బాగా చేశాడు విలన్గా. చాలా బాగుంది. ఇద్దరు కాంబినేషన్ బాగుంది. హీరోయిన్ కూడా బాగుంది. ఆమె లెవెల్లో పోలీస్ యాక్టర్ కాబట్టి పోలీస్గా బాగా చేసింది. ఆమె కూడా సొసైటీకి ఉందండి. అంటే మనం అందరూ కలిసి ఉండాలి. అంటే ఎవరికైనా ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు నువ్వే పోవద్దు, నీతో పాటు ఉండేవాడు కూడా రావాలి. అందరూ కలిసి ఉంటే మనల్ని ఏం చేయలేరనే సెంటిమెంట్ ఇది కూడా ఉంది. స్టోరీ ఉంది. అన్నీ కరెక్ట్గా కలిసాయండి. సినిమా బాగుంది. బాగుంది. కరెక్ట్గా సరిపోద్దా శనివారం అంటే, ఎందుకంటే ఆయనకు ఆ రోజు కోపం వస్తుంది కాబట్టి సినిమా పెట్టారు. సో కరెక్ట్గా ఉంది. ఆ సెంటిమెంట్కు పెట్టిన దానికి కరెక్ట్గా ఉంది. కంపల్సరీ కొట్టింది. బాగుంది సినిమా. థ్యాంక్ యూ. యాక్చువల్గా సాంగ్స్ అయితే ఇప్పుడు సిచ్యువేషన్కి తగ్గట్టు చాలా బాగున్నాయి.
మ్యూజిక్ స్పెషల్గా ఓన్లీ మ్యూజిక్ అని చెప్పి బట్ లేదండి అలా ఏం అనిపించలేదు, చాలా బాగుంది, నాకైతే నచ్చింది. యాజ్ అ మ్యూజిషియన్ నాకైతే బిజయ్ గారి మ్యూజిక్ చాలా నచ్చింది. సినిమాలో హైలైట్ సీన్స్ అంటే సిచ్యువేషనల్ కామెడీ, సిచ్యువేషన్కి తగ్గ కామెడీ బాగుంది. అండ్ సూర్య గారి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. సొసైటీకి మెసేజ్ అంటే యాంగర్ కంట్రోల్ ఎలా చేసుకోవాలన్నది అయితే చూపెట్టారండి. డెఫినెట్లీ ఎస్ చేసుకున్నారు కదండి, వాళ్ళ మదర్ సెంటిమెంట్తో పెట్టారు కాబట్టి చేసుకున్నారండి. అంటే దేర్ ఇస్ అ మీనింగ్ఫుల్ యాక్షన్, మీనింగ్ఫుల్ లైన్ ఉంది. ఏదో కోపం అంటే జస్ట్ కోపం వచ్చేసి అందరినీ కొట్టేసి ఇట్స్ నాట్ లైక్ దట్. మదర్ చెప్పినందుకు ఎక్సలెంట్గా ఉందండి. ఎస్టీ సూర్య గారు అయితే చాలా బాగా చేశారు. ఎస్, బ్యాలెన్స్ చేస్తూ విలనిజాన్ని కామెడీని బ్యాలెన్స్ చేస్తూ ఎస్జే సూర్య గారు అయితే చాలా బాగా చేశారు. ఆయన ఎప్పుడు బెస్ట్ మూవీస్ అండి, ఇది ఎక్సెప్షనలీ బెస్ట్ అవ్వచ్చు. ఎందుకంటే ఎమోషన్ని కవర్ చేశారు, సెంటిమెంట్ని కవర్ చేశారు, ఫైట్స్ని కవర్ చేశారు. ఎక్సలెంట్. ఎస్, ఫ్యామిలీ కోసం కొంచెం తగ్గడం అన్నది చూపెట్టారు. సో దట్ ఇట్ సెల్ఫ్ షోస్ హౌ ఎమోషనల్ హీస్ టువర్డ్స్ హిస్ ఫ్యామిలీ అని. ఆ ఫ్యామిలీ లవ్ని, ఎఫెక్షన్ని అట్లా కూడా కవర్ చేశారు. ఎక్సలెంట్ అండి, ఆల్వేస్ చాలా బాగుంది. అండ్ వివేక్ గారి స్టోరీ లైన్ కూడా చాలా కొత్తగా ఉంది, బాగుంది. థ్యాంక్ యూ. సరిపోదా శనివారం మూవీ ఎక్సలెంట్. అంటే మనకు ఒక కొత్త కాన్సెప్ట్ చూసినట్టు అనిపిస్తుంది. ఒక శనివారం మాత్రమే కొట్టడం అనేది కాన్సెప్ట్, ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ వరకు. అది మనకు ఒక మాస్ ఎలిమెంట్స్, అంటే ఒక దసరా తర్వాత ఒక మాస్ ఎలిమెంట్స్ సరిపోదా శనివారం మూవీలో మనం చూస్తాం. ఎందుకంటే ఒక నేషనల్ స్టార్ నానియే మనకు ఒక ఫైట్స్ చేస్తున్నాడు అన్నట్టుగా అనిపిస్తుంది. ఒక పక్కన నేచురల్గా కనిపిస్తాడు, ఒక పక్క మాసివ్ నేషనల్ స్టార్ నానిగా కనిపిస్తాడు. స్టోరీ పరంగా చూసుకుంటే మనకు ఒక శనివారం మాత్రం కొట్టాలనేది కాన్సెప్ట్. అంటే ఒక మదర్ ప్రామిస్ వల్ల ఒక సినిమాను మాత్రం కొట్టడం అనేది ఒక కాన్సెప్ట్ గా మనకి సినిమా మొత్తం ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ వరకు ఉంటుంది. ఒక జనాల్లో ఒక ధైర్యం తెప్పించాలి, జనాల్లో ఒక నేను అండగా ఉన్నాను ఒక అన్నట్టుగా నేచురల్ స్టార్ నాని మనకి బాగా రివీల్ చేస్తారు. ఎక్కడన్నా ఒక ప్రాబ్లం వస్తే ఒక నేచురల్ స్టార్ నాని మనకు ముందున్నట్టుగా స్టోరీ ఉంటుంది. మూవీ అయితే బాగుంది భయ్య. అంటే ఒక జనాల్లో ఒక భయం లేకుండా ధైర్యంగా ఉండాలన్నట్టుగా మనకి బాగా రివీల్ చేస్తారు. లాస్ట్ లో క్లైమాక్స్ లో మాత్రం అది హైలైట్ బాగా. అంటే దీనిలో సూర్య గారి గురించి చెప్పాలి. సూర్య గారు యాక్టివ్ పర్ఫార్మెన్స్ కామెడీ పరంగా చూసుకున్న ఒక మాస్ ఎలిమెంట్స్ కన్నా బాగా రివీల్ చేశారు. స్టోరీ పరంగా చూసుకుంటే మాత్రం చాలా చాలా బాగుంది మూవీ. మీరు కంపల్సరీ మీ దగ్గర ఉన్న థియేటర్కి వెళ్ళి బాగా ఎంజాయ్ చేస్తారు. మూవీ బాగుంది. సెకండ్ హీరో అని అన్నాడు, అందుకే అన్నాడు మెంటల్ ఎక్కిపోయింది అసలుకి. బీజం ఒక్కసారి నండి ఆల్బమ్ మెంటల్ ఎక్కిపోతుంది. ఎస్జే సూర్య పిచ్చెక్కిచ్చేసారు అసలుకి, చెప్తున్నా మీరు చూడండి. ఎస్జే సూర్య అయితే నెక్స్ట్ లెవెల్. ఎస్జే సూర్య అసలు విలన్ లాగా ఎస్జే సూర్య మెంటల్ ఎక్కిచ్చేస్తాడు ఎప్పుడైనా. బీజం చేసి చింపేశాడు, చింప అవతల పడదింగాడు. చెప్తున్నా, చింప అవతల పడేసాడు మొత్తం. అది ఇంకా ఎడిటింగ్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్. వివేకాత్ర స్క్రీన్ ప్లే మొత్తం, స్టోరీ రైటింగ్ సార్ మీరు చూడండి. అందరూ ఫన్నీ డైలాగ్స్ అయితే ఇంకా చింపేసాడు. ఇంకా ఇచ్చాడు. నానికి తెలిసిందే కదా మొత్తం, ఒక నేషనల్ స్టార్ ఇంకా మెంటల్ ఎక్కిచ్చేస్తాడు. థ్యాంక్ యూ. భయ్యా ఇప్పుడే చూసాను భయ్యా, సరిపోదా శనివారం. ఆదివారం కూడా సరిపోతుంది సినిమా చూడడానికి. సో ఇంకా చూడాలి పెద్ద. స్టార్టింగ్ 174 నిమిషాలకి స్టార్టింగ్ ఫ్లోలో కొంచెం స్లోగా స్టార్ట్ అయ్యి సినిమాకి ఎంటర్ అవుతాం. ఆ సినిమాలో ప్రతి సీన్ ఎలా ఉంటుంది అంటే దెబ్బకి అంటే ఆ దెబ్బలు కాదు, దెబ్బకి దెబ్బ ఉంటుంది సినిమా. అయితే ఎస్జే సూర్య ఇటు నాని ఇద్దరు కాంబినేషన్ వచ్చినప్పుడు హైలైట్ భయ్యా. మెయిన్ ఎస్జే సూర్య ఉన్నప్పుడు ప్రతి సీన్ హైలైట్గా ఉంటుంది. సో ఈ ప్రతి ఒక్కరు సినిమాని చూడండి. ఎవరికి ఎంత న్యాయం చేయాలో అంత న్యాయం జరిగింది, ఓకేనా? సో సినిమాని అయితే చూడండి. నేను 5 out of 4 ఇస్తాను ఖచ్చితంగా. 4లో 3 ఎస్జే సూర్యకి, మీద 1 ప్రియాంక మోహన్. స్క్రిప్ట్ మొత్తం అంతా అన్ని రేటుకి భయ్యా. సో సినిమా చూడండి, ఎవరు మిస్ అవ్వద్దు. మంచి ఎంటర్టైన్మెంట్. హీరో నాని గారు కదా, నాకు ఎస్జే సూర్య గారు హీరోలా కనిపించారు. ఎందుకంటే నాని అనేది ఆబ్వియస్లీ హీరో మనకు తెలిసిందే, కానీ దానికి సరిగట్ట క్యామియో దించింది, సరైన క్యారెక్టర్ దించింది ఎస్జే సూర్య. హైలైట్. ఆయన్ని మించిన వాళ్ళు ఇంకెవరు లేడని మళ్ళీ ప్రూవ్ చేశారు. సో చాలా బాగుంది, ఎవ్వరు మిస్ అవ్వద్దు. సినిమాని అయితే చూడండి. మూవీ ఎస్జే సూర్య అని చెప్తాను భయ్య, 1 man షో. మీకు బంచికలు కావాలంటే ఈ సినిమాకి వద్దు, వేరే సినిమాకి వెళ్ళండి. అదేనా రొమాన్స్లో అయితే తక్కువ ఉంటాయి. మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అంతే. థ్యాంక్ యూ.
అంటే పార్ట్ 2 కూడా ఉందా టైటిల్ ఉంది కదా, శనివారం అని ఉంది కదా, శనివారమే చూడాలన్నా. లేదు, ఏ వారం చూసినా బాగుంటుంది. థ్యాంక్ యూ. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అద్దరిపోయింది. డిఫరెంట్ గా ఉందా స్టోరీ? ఎస్ డిఫరెంట్గా ఉంది స్టోరీ. ఐ రియలీ లైక్ ఇట్. సరే